నమస్తే అండి. నమస్తే. టాక్సిక్ అనగానే ఇప్పుడు అలాగా మీరు ప్రిపేర్ అయ్యారా? ఓకే. సో టాక్సిక్ లో సాంగ్ రిలీజ్ అయింది. అవును. ఆ సాంగ్ మొత్తం చాలా వల్గారిటీ ఎక్కువ ఉంది. అవును. అది ఎలా ఉండబోద్ది? లేదు అబద్ధం. తీసుకొస్తే మరి పిల్లలు టాక్సిక్ సినిమా ఇప్పుడే చెప్తాను. టాక్సిక్ సినిమా కేజీఎఫ్ ని మించి 100 ఎంతలు, అది 1000 ఎంతలు. ఆ సినిమా కేజీఎఫ్ ని మించి ఉండబోద్ది ఈ సినిమా. ఇంకా కావాలంటే మీరు చూస్తూ ఉండి, తెలుగులోనే 120 కోట్లకి 200 కోట్లు పెట్టి కొన్నారంటది. అంటే అంత పెట్టి కొన్నారంటే అర్థమైంది ఇంకా సినిమా బేబస్తం సృష్టించేది అంతే. మరో యుద్ధం అంతే ఈ సినిమా ఇంక ఎవడు ఆపలేడు అంతే. ఇంకా యశ్ అన్న సినిమాలో అబ్బాబ్బా ఏం యాక్టింగ్. ఆ కారులో సీన్ అయితే ఓ రాయన అబ్బా, ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవడు చేయరట. ఆ డేర్ ఎవరు చేయలే అంతే. అలాంటిది చేసాడు ఈ సినిమాలు. ఈ టాక్సిక్ సినిమా వచ్చిందంటే మాత్రం రోజుకి 1000 కోట్లు లెక్కన పోతుంది. రోజుకి 1000 కోట్లు. స్పైడర్ మ్యాన్ లాగా సేమ్. స్పైడర్ మ్యాన్ సినిమా రోజుకి 1000 కోట్లు పోతుంది. స్పైడర్ మ్యాన్ టాక్సిక్ కూడా సేమ్ అదే లెవెల్లో పోద్ది. రోజుకి 1000-1500 కోట్లు మించిపోద్ది అంతే. ఈ సినిమా కన్నడ సినిమా కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు ఆ పిచ్చి పట్టినోళ్ళు. ఇది కన్నడ సినిమా. అతని హీరో కూడా కన్నడ అతనే. నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. అలాంటి హీరోలు తెలుగులో లేకపోవడం చాలా బాధాకరం. ఇది కేజీఎఫ్ 1 కానీ అది రాంగ్. అది యాక్టర్స్, అది యాక్టింగ్. ఇప్పుడు మనం అంతా ఉన్నాం, మనం యాక్టర్లు ఏం అనలేము. భయానికి పారిపోతాం. ఏమనంటే ఓరా నాయన వాళ్ళు ఏం చేస్తారు లోపల ఆయన మన బతుకులు ఎంత అనుకుని పారిపోతున్నారు జనం. కావాలంటే యాక్టర్కి సపోర్ట్ ఇచ్చి మాడతారు ఇక్కడ. ఓయమ్మ మాకెందుకు దేనికని. కాబట్టి ఇవన్నీ కూడా యాక్టర్లు ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఊరు ప్రకారం చెప్పాలంటే ఒక ఆడ మనిషిని తాకడం, వలగరికి మాడడం రాంగే. కానీ ఏం ప్రయోజనం? జనాలు ఏంటంటే అదే బాగుంది అన్నారు. ఎవడైనా పరిస్థితి బాగున్నాడు ఒక 10 పెళ్లిళ్ళు చేసుకున్నా అది కరెక్ట్ కదా. ఆయన మా దేవుడు అనేస్తాడు జనం. కాబట్టి నేను కూడా అలాగే పోవాలా, మనం కూడా అలాగే పోవడం బెటర్. నేను మనలో చెప్పేది ఒకటే, మనలాంటి పేదవాళ్ళకి చెప్పేది ఒకటే, మీరు అంతా సినిమా చూడండి, ఆనందించండి, బాగుందని చెప్పండి. మనకి ఎందుకు చెప్పడా గొడవలు. కాబట్టి మొత్తం మీద టాక్సిక్ అసలు ఎలా ఉండబోతుంది? టాక్సిక్ సినిమా అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ డేకి అయితే చెప్పాను కదా. మొత్తం ఓవరాల్ గా ఈ సినిమాకి, టాక్సిక్ సినిమాకి 70,000 కోట్ల పైన కలెక్షన్ అంతే. ఇంకా 70,000 కోట్లు. రోజుకి 1000 కోట్లు లెక్కన. రోజుకి 1000 కోట్లు ఒక్క కన్నడలోనే, కన్నడ సినిమా ఫీల్డ్ లోనే 20,000 కోట్లు. 20,000 నుంచి 30,000 కోట్లు అక్కడే కలెక్షన్ అయిపోద్ది. కన్నడలో ఒక 10 సంవత్సరాలు ఈ సినిమాని ఆడుతుంది అంతే. కన్నడలోనే ఆడిందంటే తెలుగులో 5 ఏళ్ళు ఖచ్చితంగా ఆడుతుంది ఈ సినిమా. కేజీఎఫ్ సినిమాని మర్చిపోలేకపోతుంది ఒక జనాలు. కేజీఎఫ్ సినిమా చేసింది ఆ ప్రపంచం. RRR సినిమాని మించిపోయింది. RRR వచ్చిన కరెక్ట్ గా 15 రోజులు గ్యాప్ లో రావడం, RRR ని మించి కలెక్షన్లు రావడం. కాబట్టి ఇదంతా కూడా డైరెక్టర్ గొప్పతనం, సినిమా యాక్టర్ గొప్పతనం. కాబట్టి ఆ సినిమా యాక్టర్ అందరికి ఆల్ ద బెస్ట్. మీరు తెలుగులో సినిమా తీయండి. యశ్ అన్న చెప్పే ప్రతి డైలాగ్ కూడా డాడ్ ఈజ్ హోమ్ అంటా ఉంటే అబ్బా ఏంది ఆ యాక్టింగ్, ఏంది ఆ కారులో సీన్, ఏంది ఆ గన్నలు ఎత్తుకొని అబ్బా అదేమో సాంగ్. ఆ సాంగ్ చేసాడు బీచ్ లో. అదేమో సాంగ్ తెలుగులో కూడా చేస్తున్నారు అందరట. ఎవరంటే ఓ చేస్తారు రావట్లే సాంగ్. అది మైండ్ లేదు. అది నమస్తే అండి. నమస్తే. టాక్సిక్ లో ఒక సాంగ్ వచ్చింది. సో ఆ సాంగ్ లో మస్తు వల్గారిటీ కంటెంట్, గోల్డ్ కంటెంట్ ఉందని చెప్పేసి చాలా మంది విమర్శిస్తున్నారు. అంటే పిఆర్ అద్వానీ ముఖ్యంగా ఒక తల్లి ఉండి అలా చేయడం కరెక్టేనా అని చెప్పేసి మీరేమంటారు? ఒక యాక్ట్రెస్ గా ఆమెకున్న టాలెంట్ అది అర్థమవుతుందా? ఒక యాక్ట్రెస్ అంటే సౌందర్య ఎలా ఉండడము, అలా ఉండడం, ఇలా ఉండడం కాదు. అర్థమైందా? సౌందర్య అంటే కొంచెం క్లాసిక్ వేలో చూపించింది. ఇక్కడ ఈమెను ఎందుకు మీరు అంతా అంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఆమె హీరోని బై ఆమె చేస్తారు. ఆమెను పెట్టుకునేదే దానికి. సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ లా ఒక స్టేజ్కి వెళ్ళిపోవాలని ఆమెను పెట్టుకుని ఉన్నది. అయినా వీడికి వచ్చి మాట్లాడతారు చూసిన కొంతమంది. ఎట్లా మాట్లాడతా అంటే నిజంగా ఎర్రి పప్పలో అర్థం కాదు, మరి ఎవరో నాకు అయితే అర్థం కాదు. కానీ మన ఇంట్లో మొగోళ్ళు ఉన్నా సరే మనం వేరే బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి రొమాన్స్ చేస్తున్నాం. దీని గురించి మనకు సంబంధం లేదు. అంతేగాని ఒక ఫేమ్ ఉన్న ఒక హీరోని మాత్రము ఆమె రొమాన్స్ చేయొద్దు, ఏం చేయొద్దు. మరి డైరెక్టర్ ఎందుకు పెట్టుకుంటాడామని కొంచెం అన్నా బుద్ధి ఉండాలి. మనమే అంటాం ఒక సినిమా పోతుంటే, ఫ్రెండ్స్ పోతుంటే మనమే అంటాము ఏం సినిమారా తొక్కల సినిమా, స్టోరీ ఉంది కానీ ఒక రొమాన్స్ లేదు, ఒక కిస్ లేదని. అన్ని ఉన్నప్పుడు ఇంకోలా. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకు ట్రోల్ చేయడమే చేతనవుతుంది. దీనికి మించి మనకి ఏం రాదు. అర్థమైందా? నిజంగా లైక్ కేజీఎఫ్ తోని లైక్ ఇతర సినిమాలతో చూస్తే ఒక యాక్షన్ మూవీ ఎలా ఉండాలో యశ్ అనేది మనకు చూపించిండు. మళ్ళా ఈ టాక్సిక్ మూవీతోని
లైక్ రొమాన్స్ ఎట్లుండాలో మళ్ళీ చూపిస్తాడు అని చెప్పి చెప్పుకుంటున్నా. నిజంగా యష్ ఒక ఇండస్ట్రీలో ఉండడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకనంటే టాలీవుడ్ తో పోల్చుకుంటే వేరే వేరే బాలీవుడ్ అయినా సరే, శాండిల్వుడ్ అయినా సరే, ఇంకా కోలీవుడ్ అయినా సరే, ఏదైనా సరే లైక్ పనికిరావు అనిపిస్తుంది. కానీ అట్లాంటిది లైక్ యష్ ఉండడము, లైక్ అదే ప్రభాస్ లాంటి పర్సనాలిటీతోని లైక్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక లాంటి వినోదం ఇస్తుండు కాబట్టి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నా కదా, లైక్ ఇక్కడ మన ప్రభాస్ ని ఎట్లా కొలుస్తామో అక్కడ వాళ్ళ ఇండస్ట్రీలో కూడా లైక్ యష్ ని మాత్రం నిజంగా ప్రభాస్ లాగానే కొలుస్తారు. లైక్ కాంపిటీషన్ అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి ఒక మంచి హీరో లైక్ మార్కెట్ లో ఉండని చెప్పుకోవచ్చు మనం. సో ఓవరాల్ గా చూసుకుంటే లైక్ కొన్ని సీన్స్ అన్నా ఏమన్నా చూసైనా సరే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఏదైతే చెప్తున్నా లైక్ ఒక చిన్న గ్లింప్స్ చూసి, ఒక ట్రైలర్ ని చూసి మనం జడ్జ్ చేయొద్దు. సినిమా మొత్తం చూద్దాం, సినిమా నచ్చకపోతే అప్పుడు మాట్లాడుకుందాం. అంతేగాని కీరా అద్వానీ ఏంది ఈడాకి వేసింది, ఆమె ఏంది అని లిప్ లాక్లు పెట్టింది, ఆ ఒక్క సాంగ్ లేని అంత వల్గారిటీ ఉందని అంటే పోకు. ఇప్పుడు నువ్వు ఏదైతే ట్రోల్ చేస్తున్నావో నువ్వే ఫస్ట్ షో చూస్తావు సిగ్గు లేకుండా, మళ్ళీ నీకు ట్రోలింగ్ ఒకటి. చెప్తున్నాగా యష్ ఒక ఇండస్ట్రీకి, అలాంటి ఇండస్ట్రీకి దొరకడం నిజంగా చెప్పుకుంటున్నా, నిజంగా వాళ్ళు ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతారని చెప్పుకుంటున్నా. లైక్ ఎప్పుడు మనం కూడా అంటాం కదా, ఒకటేలాగా స్టోరీ ఉండి ఒకటే లాంటి యాక్షన్ మూవీ తీస్తుంటే మనకు కూడా నచ్చదని చెప్పేసి. ఒక కొత్త వేలో వస్తుంది కాబట్టి మనం ఆదరిద్దాం ఆయనని కూడా. ఎందుకు, ఆయన పాన్ ఇండియా స్టార్, ఆయన అక్కడ ఆయన గురించి మనం మాట్లాడుకోవడం, మన స్థాయిలో మాత్రం వీడికే. సో ఒకటే చెప్తున్నా, టాక్సిక్ ఎంత వెనమస్ గా ఉంటుందో మనకి థియేటర్లలో అయితే చూపించడానికి అయితే రెడీగా ఉండని చెప్పొచ్చు. లైక్ ఎవరైతే ఆ రసపురుష లైక్ ఏమంటారు అట్లాంటి మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళైతే గెట్ రెడీ బాయ్స్, మన గురించే సినిమా. అంటే మనం కొన్ని ఇంట్లో చేయకపోయినా సరే మనం ఆఖరికి ఒక లాంటి వినోదాన్ని ఇస్తుండు. అది తెరపైన చూసి లైక్ మన కక్కుర్తిని మనం కాపాడుకుందాం అని చెప్తున్నాను. తల్లిని కాలు పక్క దండం చేస్తా, ప్లీజ్ అప్పా, ప్లీజ్ అప్పా అని అంటాడు పక్క. ఆయన 10th చదివినా చదవకపోయినా ఆయనకు జ్ఞానం ఉన్నది, ఎట్లా ఉండాలి, ఏం చెప్పాలి, ఏం మెలగాలి అనేది. ఒక వార్డ్ అనేది అది ఇన్స్టాలో కానీ ప్రతి దాంట్లో ఫేమస్ అయింది, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆయన వాడిండు గంతే. ఆయన ఏమి కొత్తగా వాడలేదు కదా. ఆయన కొత్తగా ఏమన్నా అంటే ఇంకా పెద్ద హీరోలు పెద్ద వాళ్ళు ఎంత మాట్లాడిరు, సినిమాలలోనే గలీజ్ మాటలు ఆడిపించిర్రు. అటువంటిది ఆ టైంలో గుర్తుకు రాలేదా అనసూయ మేడం మీకు? ఎవరున్నా అమ్మా అమ్మ పోయి ఫోటోషూట్లు ఇట్లా తీసినప్పుడు అప్పుడు సాంప్రదాయాలు గుర్తుకు రాలేదమ్మా? ఏమన్నాడు ఆయన? ఏదో 10 మందిలో ఇప్పుడు సినిమాలు తీసేటప్పుడు ఆడ యా డ్రెస్సులు ఇస్తే అవి వేసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే అది మీ వర్క్, అన్నం పెడుతుంది. అది నేను ఇప్పుడు పెయింటింగ్ వర్క్ పోతా, జరంత ఊరి లైవ్లో చూపిస్తా. నా బట్టలు ఎట్లుంటాయి అంటే చూస్తే అంటారు, అట్లుంటాయి. ఇగో చూడరు అనా, ఈ బట్టలు పెయింటింగ్ పనికి పోయి పెయింట్ మొత్తం ఇగో అంతా ఇగో ఇట్లుంటాయి. ఇప్పుడు ఇట్లా ఉండదు అంటే అది డ్యూటీ టైం, అది డ్యూటీ చేసే టైం కాబట్టి అట్లా మేము ఆ డ్యూటీ టైం ఆ డ్రెస్ వేసుకోవాలి. వీడికి ఈ అందరి దగ్గరికి నేను ఇవే బట్టలు వేసుకొని వీడికి అవే బట్టలు వేసుకొని వస్తే అందరు నా వైపు ఈడేం రా నాయన ఏమ్మా ఈ పని బట్టలు వేసుకొని గీడికి వచ్చిండు అని అంటారా లేదా? అట్లా ఏంటంటే సనాతన ధర్మం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఇప్పుడు వేరే దేశంలో అమెరికాలో కానీ అక్కడ పోయి అమెరికన్ తిట్టండి, లోపలేసి ఉతికి ఆరకేస్తారు, బరాబర్ లోపలేసి ఉతికి ఆరకేస్తారు. అర్థమైందా? బరాబర్ ఉతికి ఆరకేసి వాళ్ళ రాజ్యాంగాల్ని తిడితే కూడా ఉతికి ఆరకేస్తారు. ఒక సినిమా ఉంటది కామెడీలో ఒక ఆయన ఏదో సినిమా ఉంది అన్న, ఆ సినిమాలో ఇట్లా వేరే దేశం జాతీయ జెండాని కింద పెట్టి ఇట్లా కూకుంటే అనుకుంటూ వస్తారు చూడ. ఆ సీను అది కామెడీ కింద మన దేశంలో ఒక మూవీలో పెట్టిండ్రు, కానీ అది రియల్. వాళ్ళ దేశ జెండాలను కానీ, వాళ్ళ దేశ రాజ్యాంగాలను కానీ, వాళ్ళ దేశ నాయకులను కానీ, వాళ్ళ దేశ పద్ధతులను కానీ కరెక్ట్గా పాటిస్తారు వేరే దేశంలల్లో.
అట్లా మన దేశంలో ఇప్పుడు 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 పాటిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మొదలయ్యారు ఏమిటంటే సంస్కృతి సాంప్రదాయాలు కూడా పాటించలే. 10 మందిలో పోతే మంచిగా ఉంటుంది అబ్బాయి, మంచిగా లంగా ఓని అని అవి వేసుకుంటే, ఉత్త టైంలో వర్క్ టైంలో మంచిగా ఇగో ఇట్లా ఒక టీ షర్ట్ వేసుకోండి మంచిగా ఆరామ్సే ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది. ఇక ఒక పాప పెన్సిల్ తోటి గీతలు గీసిందనా, ఇగో ఇట్లా కడుపుని వేసుకొని ఇదంతా కనబడేదాకా ఒక ఫోటో పెట్టింది. అందరు ఇట్లా సెల్ఫీల కోసం ఫోన్లు పెట్టిండ్రు. ఒక సైడ్ ఏమో లంగా వేసుకొని ఒక ఆమెని ఫోటో దింపి అంటే డ్రాయింగ్ వేసి పెట్టిండ్రు. ఆమెకేమో ఇట్లా దండాలు పెట్టినట్టు పెట్టిండ్రు. అంటే అది నిజం. ఇప్పుడు ఒక చీర కట్టు కట్టుకొని ఒక కిరీటం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వస్తే ఒక అమ్మ దేవతలాగా ఉంది అని అనిపిస్తుంది.